మనం ఇక్కడ ఇది కొద్దిగా సిస్టమ్ తోటి కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్యాసెస్ ఉంటాయి కదా, ఐసోథర్మల్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఆల్రెడీ కొంత పార్ట్ మిస్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మనం అడియాబాటిక్లో ఆ వెసల్ ఉంటుంది కదా, వెసల్ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్పాన్షన్ సో ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి హీట్ లాస్ అవుతుంది. సో హీట్ లాస్ అవుతుంది అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ, తర్వాత కొల్యూషన్స్ ఆ రెండు కూడా తగ్గిపోతాయి. గ్యాస్ యొక్క హీట్ ఇంటర్నల్ ఎనర్జీ లాస్ అవుతుంది, హీట్ లాస్ అవుతుందంటే మన గ్యాస్ ఇంటర్నల్ ఎనర్జీ తర్వాత హీట్ లాస్ కూడా అక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ వరకు మనకి ఎక్స్పాన్షన్, ఇక్కడ వరకు ఓకే. క్లియర్ అన్నాను, ఇక్కడ వరకు క్లియర్ కదా మీకు? నేను మ్యూట్లో ఉన్నాను ఏంటి, మ్యూట్లో క్లియర్ అన్నా? ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, ఎందుకంటే చాలాసార్లు మధ్యలో మిడిల్లో బ్రేక్ అయింది కదా. రెస్పాండ్ అవ్వండి అమ్మా, క్లియరా కాదా? సార్ నో క్లియర్ సార్. ఓకే. సో ఇక్కడ వరకు మనకు ఐసోథర్మల్ అడియాబాటిక్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు మేజర్గా ఇక్కడ నుంచి మనకు అడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి ఒక కాన్స్టెంట్ వస్తుంది నాన్న. ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి ఒక కాన్స్టెంట్ వస్తుంది. సో పివి గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పేసి తీసుకుంటాం అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో. సో గామా అంటే ఏంటంటే స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ది గ్యాస్, ఆ రేషియోని మనం గామా అని చెప్పేసి అంటాం. ఇక్కడ గామా ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ specific heats. సో స్పెసిఫిక్ హీట్స్ అంటే మీకు డౌట్ రావచ్చు, గామా ఈక్వల్స్ టు సిపి బై సివి, ఈ రేషియోని మనం గామా అని చెప్పేసి అంటాం. ఓకే, ఇంకోటి కూడా ఉంటుంది అన్న, సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కాదు మనం ఇక్కడ కన్సిడర్ చేసేది, ఇది కాదు కన్సిడర్ చేసేది రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్, సిపి బై సివి, ఆ రేషియోని మనం గామా అని చెప్పేసి అంటాం. ఆ గామాని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, మనకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో అంటే గ్యాసెస్లో మన వాల్యూమ్స్ని కన్సిడర్ చేసినప్పుడు సిపి మైనస్ సివి రేషియో తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ. సో గ్యాస్కి మనకి ఇంటర్నల్గా ఎనర్జీ ఉంటుంది. సో అది మనం ఎలా అజ్యూమ్ చేసుకోవాలి? సపోజ్ ఇక్కడ ఒక బుక్ ఉంది, సో నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేసిన, సో ఫోర్స్ అప్లై అయినంత ఇది మూవ్ అవుతుందా అంటే కాదు, ఒక సమ్ ఎనర్జీ కావాలి. సమ్ ఒక ఎఫ్ ఇనీషియల్ అనుకోండి, ఆ ఫోర్స్ అప్లై చేస్తేనే అప్పుడు మూవ్ అవుతాయి. ఎఫ్ మూమెంట్ ఇనీషియల్. ఓకే, సో అంటే మనం టోటల్ ఫోర్స్ ఎంత అప్లై చేయాలి? జస్ట్ ఇనీషియల్ ఫోర్స్ అప్లై చేస్తే సరిపోదు. ఇనీషియల్ ఫోర్స్ అప్లై చేస్తే అది మొత్తం ఈ బుక్కే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో
సో మనకు మూమెంట్ కావాలి కదా, ఫోర్స్ అప్లై చేసే దీనికి ఇది మూవ్ కావడం కోసం కదా. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకా ఎక్సెస్ ఎనర్జీ, ఇంకా ఎక్సెస్ ఫోర్స్ మనం ఇవ్వాలి, ఎఫ్ మూమెంట్. ఓకే, ఇది క్లాసికల్ మెకానిక్స్లో ఇలా ఉంటుంది. సో క్లాసికల్ మెకానిక్స్లో ఇది ఇలా ఉంటుంది. బట్ మనకి ఏంటంటే గ్యాసెస్లో ఇలా రాదు మనకు. సో గ్యాసెస్లో ఎలా ఉంటుంది అంటే డియు అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనం ఇంటర్నల్ ఎనర్జీని డియు అని చెప్పేసి తీసుకుంటాం. దీన్ని యు అని చెప్పేసి తీసుకుంటాం, యు. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ యు అని చెప్పేసి తీసుకుంటాం. సో దీంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి. ఒకటి కంప్రెస్ అయినప్పుడు, ఒకటి ఎక్స్పాండ్ అయినప్పుడు. కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. సో కంప్రెస్ అయినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎక్స్పాండ్ అయినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుంది. సో మనకు కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ప్రెషర్ అప్లై చేసినాం. సో అప్లై చేయడంతో ఏమవుతుంది, వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది. సో దాని బేసిస్లో హీట్ జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఉంది కదా, ఇంటర్నల్ ఎనర్జీ అంటే యు. సో యు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, యు అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఎక్స్పాన్షన్లో ఏమవుతుంది, ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. ప్రెషర్ ఎలా రెడ్యూస్ అవుతుంది, మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి. సో వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది, హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. హీట్ రెడ్యూస్ అవడంతో ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ రెడ్యూస్ అవుతుంది. ఓకే, కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. ఇది మనకు ఏ పారామీటర్లు తీసుకున్నా కానీ మనకి ఇలానే ఉంటుంది ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే, మనకు ఒక గ్యాస్ పిస్టన్ మీద ఎగ్జర్ట్ చేసే వర్క్ డన్. వర్క్ డన్ బై ఏ పిస్టన్. సో వర్క్ డన్ బై ఏ పిస్టన్. సో దీనికి మనకు ఎలా ఉంటుందంటే, ఒక ఏరియా మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది పిస్టన్ అనేది. సో పిస్టన్ ఏం చేస్తుందన్న, ఒక ఏరియాలో ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఓకే, పిస్టన్ ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు. సో ఒక ఏరియా, పిస్టన్ ఏరియా మీద మనం ఏం చేస్తాం, ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తాం. సో ప్రెషర్ ఆర్ ఫోర్స్ అనుకోండి, ఇక్కడ మనం ప్రెషర్ తర్వాత చూసుకుందాం. ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాం, ఫోర్స్ ఇంటూ. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక స్మాల్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, డిఎక్స్. అది ఐదర్ కంప్రెషన్ కావచ్చు, ఎక్స్పాన్షన్ కావచ్చు, మనకు ఒక స్మాల్ డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఎంత ఫోర్స్ ఎంత ఏరియాలో మనకు ఈ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుందంటే ఎందుకంటే ఈ ఏరియా, కంప్లీట్ ఏరియా, పిస్టన్ ఏరియా మొత్తం ఫోర్స్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, దీన్ని బెటర్, ఈ ఫోర్స్ని మీరు తర్వాత మనం ఏరియా లాగా కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎగ్జర్ట్ చేసేది ఓన్లీ ఫోర్స్ కాదు నాన్న, ప్రెషర్ ఇది. సో ప్రెషర్ ఎలా అవుతుంది, కంప్లీట్ ఒక ఏరియా పైన మనం క్రియేట్ చేస్తున్నాం. సో కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఫోర్స్ అనుకున్నా కానీ తర్వాత మనకు అది ప్రెషర్ లాగా కన్వర్ట్ అవుతుంది. ప్రెషర్ ఇంటూ ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఏరియా పైన క్రియేట్ అవుతుంది, అండ్ డిఎక్స్ అనే లెంత్ మూవ్ అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమ్ అవుతుంది, పిడివి. సో వర్క్ డన్ ఈక్వల్స్ టు పిడివి అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, వర్క్ డన్ ఈక్వల్స్ టు పిడివి అంటే పి ఇంటూ వి అంటే ఏంటి, వాల్యూమ్ కదా. సో V2 మైనస్ V1, చేంజ్ ఇన్ వాల్యూమ్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ ఇనీషియల్గా ఒక వాల్యూమ్ ఉంటుంది, దాన్ని మనం కంప్రెస్ చేసినా, ఎక్స్పాండ్ చేసినా, దాని తర్వాత వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఐదర్ కంప్రెషన్ అనుకోండి, కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, కంప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూమ్స్ ఉంటాయి కదా, ఇనీషియల్ వాల్యూమ్ ఒకలా ఉంటుంది, తర్వాత మనకు ఫైనల్ వాల్యూమ్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది.
అదే ఎక్స్పాన్షన్లో ఇనిషియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఫైనల్ వాల్యూమ్ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది. ఫైనల్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇది వర్క్ డన్ బై ఏ పిస్టన్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ లాస్ వస్తాయి. ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్ బేసిస్లో మనకి ఇక్కడ లాస్ వస్తాయి. సో ఆ లాసెస్ ఏంటి, లాసెస్ కాదు నాన్న, లాస్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, దానికంటే ముందు మీకు 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా ఉంటుంది. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, థర్మోడైనమిక్స్ లాస్. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎవరికి అంత ఐడియా ఉండదు. సో అది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బుక్ ఉంది, ఈ బుక్ టెంపరేచర్ సపోజ్ ఏ అనుకోండి, ఇక్కడ ఇంకో బుక్ ఉంది, దాని టెంపరేచర్ డిఫరెంట్, అది బి అనుకోండి. సో బి అనుకుంటే మనం ఇక్కడ పైన ఇంకొక బుక్ ప్లేస్ చేసాం అనుకోండి, అదొక దాని టెంపరేచర్ మనకు అవసరం లేదు, బట్ ఏమవుతుందంటే ఈ ఇక్కడ ఏ అనే బుక్, ఏ అనే టెంపరేచర్ బి అనే టెంపరేచర్ త్రూ సి అనే ఈ బుక్ నుంచి, ఈ బుక్ అనుకోండి. సో సి అనే ఏ అనే టెంపరేచర్, బి అనే టెంపరేచర్ ఇక్కడ ఉన్న బుక్ నుంచి ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి ఏమవుతుంది, ఒక ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేంత వరకు ఎక్సెస్ ఎక్కడ ఉంటే అటు సైడ్ ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎక్సెస్ హీట్ ఎటు ఉంటే అటు ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతుంది, హీట్ ఎనర్జీ ట్రావెల్ అవుతుంది. సో ఏంటి, అండర్ ఈక్విలిబ్రియం కండిషన్ అని చెప్పేసి అంటారు. అండర్ ఈక్విలిబ్రియం కండిషన్, అండర్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఎప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఎలిమెంట్ ఉంటే, if any intermediate element exists. ఓకే, ఎగ్జిస్ట్ అంటే దీని మీనింగ్ ఏంటన్నా అంటే ఏ ఈక్వల్ టు బి కంపల్సరీ కావాలి, వేరే ఆప్షన్ లేదు. ఎప్పుడు అవుతుంది, ఓన్లీ మనకి ఇంటర్మీడియట్ ఎలిమెంట్ ఏదైనా ఉంటే మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఏం తెలుస్తుంది, హీట్ అనేది ట్రావెల్ అవుతుంది, హీట్ ఎనర్జీ విల్ ట్రావెల్. అది ఎటైనా కావచ్చు, మనం స్పెసిఫిక్గా చెప్పలేం. ఏ నుంచి బి కావచ్చు, లేదు అంటే ఆర్ బి టు ఏ కూడా కావచ్చు, ఏ టు బి కావచ్చు, బి టు ఏ కావచ్చు, ఇట్ డిపెండ్స్. ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అటు సైడ్ మూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి హీట్ ఎనర్జీ అనేది ట్రావెల్ అవుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది, ఫస్ట్ లా 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఓకే, దీని తర్వాత నుంచి ఫస్ట్ లా అని చెప్పేసి వస్తాయి ఇక్కడ. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకు ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్. సో ఆ ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్ మనకి ఇక్కడ డిస్కస్ అవుతుంది. అంటే మనం ఎంత ఎనర్జీ మనం ఇవ్వాలి, దేనికోసం, ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయడం కోసం, నెక్స్ట్ ఆ ఆబ్జెక్ట్ని ఇనిషియల్ ఫ్రేమ్ నుంచి మూవ్ చేయడం కోసం, తర్వాత ఆ ఆబ్జెక్ట్ని మనం మూమెంట్లో పెట్టడం కోసం. ఓకే, ఇది మొత్తం ఏంటంటే ఇనర్షియా అనుకోండి, మీరు ఏమంటారు, ఇనర్షియా.
ఇనర్షియా. గ్యాసెస్లో కూడా ఇనర్షియా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు మూమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది, మూమెంట్. ఓకే, సో ఇది టోటల్ ఎనర్జీ. ఇక్కడ నుంచి టోటల్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు కండిషన్స్ వస్తాయి మనం. సో మనకు ఐసోథర్మల్లో ఏమవుతుందంటే మనకు టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. సో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఉండదు అక్కడ. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఇచ్చే టోటల్ వర్క్ ఎనర్జీ అనేది కంప్లీట్ వర్క్ డన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మనం ఇచ్చే టోటల్ ఎనర్జీ అనేది మొత్తం కంప్లీట్ వర్క్ డన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అదేంటిది ఐసోథర్మల్. నెక్స్ట్ అడియాబాటిక్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో ఏమవుతుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండదు, బట్ ఏంటంటే టోటల్ మనం ఇచ్చే ఎనర్జీ జీరో. మనం ఇక్కడ టోటల్ ఇచ్చే ఎనర్జీ జీరో ఉంటుంది. మనం టోటల్గా ఇచ్చే ఎనర్జీని, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎనర్జీని జీరో ఉంటుంది. సో అక్కడి నుంచి మనం చూసుకుంటే dW ఈక్వల్స్ టు మైనస్ DO అవుతుంది. సో అంటే ఏంటి, ఒక కండిషన్లో ఏమవుతుంది, ఐసోథర్మల్లో ఏమవుతుంది, మనం చేసే వర్క్ డన్ అనేది మనం చేసే వర్క్ డన్ వచ్చేసి ఇంటర్నల్ ఎనర్జీకి మనం దానికి ఆ సిస్టమ్కి ఇచ్చిన హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఆ గ్యాస్ మీద అయ్యే వర్క్ డన్ అనేది, ఓకే, గ్యాస్ పైన అయ్యే వర్క్ డన్ అనేది గ్యాస్కి మనం ఇచ్చిన హీట్ ఎనర్జీకి ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, గ్యాస్ పైన అయ్యే వర్క్ డన్ అనేది దాని ఇంటర్నల్ ఎనర్జీకి నెగిటివ్గా ఉంటుంది అడియాబాటిక్ ప్రాసెస్లో. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సో ఇక్కడ గ్యాస్ మీద అయ్యే ఇంటర్నల్ ఎనర్జీ, సారీ, గ్యాస్ మీద అయ్యే వర్క్ డన్ అనేది మనం ఇచ్చిన హీట్ ఎనర్జీకి ఈక్వల్ ఉంటుంది ఐసోథర్మల్. అడియాబాటిక్లో ఏమవుతుంది, మనం గ్యాస్ మీద చేసే ఇంటర్నల్ వర్క్ డన్ అనేది, గ్యాస్ మీద చేసే వర్క్ డన్ అనేది దాని ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ ఉంటుంది ఆపోజిట్లో. దాని ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. క్లియరా కాన్సెప్ట్ ఇక్కడ వరకు? కాన్సెప్ట్ క్లియర్ అంటున్నా ఇక్కడ వరకు? ఇక్కడ వరకు ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అడగండి, ఎందుకంటే మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, అందుకని ఇవాళ క్లాస్ రికార్డ్ చేయట్లేదు. మీకు అర్థం కాలేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా సార్? ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇది ఐసోథర్మల్ ప్రాసెస్, ఇది అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ చూసేసుకోండి, పెద్దగా ఏముండవు. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ మనకి ఏముంటుంది, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే మీకు ఇక్కడ డయాగ్రామేటికల్గా చూపెడతాను. ఇది ఏ, ఇది బి. ఓకే, మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏ టు బి ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒక్క నిమిషం. ఏ టు బి నుంచి ట్రావెల్ పాసిబుల్ అవుతాయి హీట్ ఎనర్జీ. ఓకే, హీట్ పాసిబుల్. బట్ ఏంటంటే బి నుంచి ఏకి ట్రావెల్ అనేది హీట్ ట్రావెల్ అనేది నాట్ పాసిబుల్. సో దీన్ని పాసిబుల్ చేయాలంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఏజెంట్ కావాలి. ఓకే, ఎక్స్టర్నల్ ఏజెంట్ కావాలి. సో దీన్ని మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అంటాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే
హీట్ ఎనర్జీ హయ్యర్ హీట్ ఎనర్జీ నుంచి లోయర్ హీట్ ఎనర్జీకి బాడీకి హయ్యర్ హీట్ ఎనర్జీ ఉన్న బాడీ లోయర్ హీట్ ఎనర్జీ ఉన్న బాడీకి హీట్ని డెలివర్ చేయగలుగుతుంది. బట్ ఏంటంటే లోయర్ హీట్ ఎనర్జీ ఉన్న బాడీ హైయర్ హీట్ ఎనర్జీ ఉన్న బాడీకి హీట్ని ఇవ్వాలి అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ కావాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీ ఎక్స్టర్నల్గా మనం ఒక ఏజెంట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్గా మనం ఏజెంట్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నాన్న. తర్వాత నెక్స్ట్ ఏంటి, సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్. అదొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న, మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీకు. ఇక్కడ చెప్పాను ఇక్కడ. సో సిపి మైనస్ సివి ఈక్వల్స్ టు ఆర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఆర్ అంటే ఇక్కడ మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో దీంట్లో మనకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ చూసేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ మీకు కీ కాన్సెప్ట్స్ అన్ని చెప్పేస్తున్నాను. ఇక్కడ వరకు మీకు క్లియర్ ఉంది కదా, కాన్సెప్ట్స్ అన్ని క్లియరా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు కాన్సెప్ట్స్ క్లియర్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి ఫాస్ట్గా. అడగండి నాన్న. ఓన్లీ 10 minutes మాత్రమే ఉంది నాన్న. ఈ సెషన్ని నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. 10 minutes తర్వాత మీరు అడగండి, ఎందుకంటే సిస్టమ్ కొద్దిగా ఆన్ ఆఫ్ అవుతుంది. రేపు మీకు ఒక 2 hours 3 hours క్లాస్ తీసుకుంటాను. మొత్తం కంప్లీట్ ఇంకొక 2 topics ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడు ఫాస్ట్గా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నాన్న? ఎస్ ఆర్ నో? నేను ఈ సెషన్ ఇక్కడ వరకే క్లోజ్ చేయనా? క్లోజ్ చేస్తున్నాను ఈ సెషన్. ఓకే, నో డౌట్స్. ప్రాక్టీస్ చేయండి నాన్న, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంది, ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా మీరు వాట్సాప్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. ఓకే, ఓకే నాన్న, ఫైన్ నాన్న. సెషన్ క్లోజ్ చేస్తున్నాను. లెఫ్ట్ కండి అందరు.
లెఫ్ట్ హ్యాండ్ అన్న అందరూ. కాజా పాషా, కవిత, వల్లవ్, భవాని. లెఫ్ట్ హ్యాండ్ అన్న.